నా పేరు ఆర్ నాగరాజు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల అర్థశాస్త్ర ఉపన్యాసకంగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకు ఇంట్రెస్ట్ థియరీ గురించి చూద్దాం. దీంట్లో మనకు క్లాసికల్ థియరీ, నియో క్లాసికల్ థియరీ మరియు జేఎం కీన్స్ యొక్క థియరీస్ ఉంటాయి. మనకు నియో క్లాసికల్ థియరీ తెలియడానికంటే ముందు క్లాసికల్ థియరీ తెలుసుకోవాలి. మనకు క్లాసికల్ థియరీ కంటే ముందు అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంది, వాటి గురించి ఒక్కసారి చూద్దాం. ఉత్పత్తి కారకాల గురించి మనకు తెలుసు. ఉత్పత్తి కారకాలు మనకు 4 రకాలు ఉంటాయి. ఒకటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ల్యాండ్కి ఇచ్చేటువంటి నేచురల్ రిసోర్స్కి ఇచ్చేటువంటి రిటర్న్స్ మనకి ఏం చేస్తుంది, మనకు రెంట్ ఇస్తున్నాం. తర్వాత లేబర్కి ఇచ్చేదాన్ని వేజ్గా చెప్పినాం. ఆ తర్వాత మనకి ఏంటంటే క్యాపిటల్కి ఇచ్చేటువంటి దాని ప్రతిఫలాన్ని మనకి ఏమంటే ఇంట్రెస్ట్గా భావిస్తున్నాం. ఆ తర్వాత ఆర్గనైజేషన్కి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం ఏం చెప్తున్నాం, మనకు ఇక్కడ లాభంగా చెప్పడం జరుగుతుంది. మనకున్నటువంటి క్యాపిటల్కి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనకి ఏమంటే ఇంట్రెస్ట్గా భావించడం జరుగుతుంది. దీంట్లో క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా వేరువేరుగా భావించడం జరుగుతుంది. ఎకనామిక్స్ భాషలో మనకేంటంటే రెండు కూడా డిఫరెన్స్ ఉంది. క్యాపిటల్ మీన్స్ మనకేంటంటే ఒక సంస్థ ప్రారంభించేటప్పుడు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు, వాటికి కావాల్సిన వాటిని ఏంటంటే క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది మనకు. ఆ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఏంటంటే ఉన్నటువంటి క్యాపిటల్కు అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెట్టినట్టయితే ఆ మనీని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గా భావించడం జరుగుతుంది మనకు. ఆ ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఏమంటే ఇంట్రెస్ట్గా భావించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు ఆలోచించేది మనకి ఏం ఆలోచిస్తారంటే ఆ తీసుకొచ్చినటువంటి డబ్బులకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, లాభంతో పాటు ఇది ఇంట్రెస్ట్ వస్తుందా అని ఆలోచించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే పెట్టుబడిదారులు వేరే దగ్గర నుంచి రుణం తీసుకురావడం జరుగుతుంది. వాటికి ఇచ్చేటువంటి ప్రతిఫలాలు దాని ఏమంటే ఇంట్రెస్ట్గా భావించడం జరుగుతుంది మనకు. ఆ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనకు చూద్దాం. అసలు ఇంట్రెస్ట్ అంటే ఏందో ఒకటి స్థూల వడ్డీ రకాలు, స్థూల వడ్డీ అండ్ సూక్ష్మ వడ్డీగా ఉండడం జరుగుతుంది. సూక్ష్మ వడ్డీ మనకి ఏంటంటే యాక్చువల్గా ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ని ఏమంటే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన వడ్డీ రేట్ని సూక్ష్మ వడ్డీగా చెప్తాం. స్థూల వడ్డీ అంటే ఏంటంటే స్థూల వడ్డీలో మనకు రకాలుగా ఉంటాయి. లోపల ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించినటువంటి మార్కెట్లో ఉండే వడ్డీ రేటు, నష్టభయానికి ఇచ్చేటువంటి వడ్డీ రేటు, అది ఇబ్బందికి ఇచ్చేటువంటి వడ్డీ అండ్ మనకి ఏంటంటే రికార్డు రాసినందుకు ఇచ్చి ఈ 4 కలిపి దాన్ని ఏమంటే స్థూల వడ్డీగా భావించడం జరుగుతుంది మనకు. అసలు వడ్డీ అంటే ఏంది, మనకు అనేక రకాల డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది. వడ్డీని మనకేంటంటే ఎకనామిక్స్ భాషలో మనకు ఏదో వడ్డీ వ్యాపారస్తుని అనకుండా అదొక పెట్టుబడికి సహాయం చేస్తున్నట్టుగా భావించాలని ఆర్థిక నిపుణులు చెప్పడం జరిగింది. కీన్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ద్రవ్యత్వాభిరుచి వదులుకున్నందుకు ఇచ్చేటువంటి ప్రతిఫలమే వడ్డీగా చెప్పొచ్చని చెప్పలేదు. ఆ తర్వాత మార్షల్ గారు ఏం చెప్పినంటే అతనుకున్నటువంటి వినియోగాన్ని సాక్రిఫైస్ చేసినందుకు ఇచ్చే ప్రతిఫలాన్నే వడ్డీగా చెప్పడం జరుగుతుంది మనకు. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మనకు. వడ్డీ ఏంటంటే త్యాగం, అతనికి ఇచ్చేటువంటి వినియోగాన్ని త్యాగం చేసినందుకు ఇచ్చే ప్రతిఫలాన్ని వడ్డీగా చెప్పడం మీద ఆర్థికవేత్తలు చెప్పడం జరుగుతుంది మనకు. అందుకే మనకి ఏంటంటే వడ్డీ అనేది ఒక పెట్టుబడికి ఒక అవసరంగా దానికి ఇచ్చేటువంటి ప్రతిఫలంగా చెప్పుతూ వచ్చిన మనకు. ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ అనేది ఏ విధంగా ఉండాలి, వడ్డీ అని మాకు పెట్టుబడికి ఇచ్చే ప్రతిఫలం వడ్డీ అని చెప్తున్న దాంతోపాటు మనకు అసలు వడ్డీ అనేది ఏ రేంజ్లో ఉండాలి, దాని రేట్ ఎంత ఉండాలి అనేటువంటి సిద్ధాంతాలు మనకు ఈరోజు చెప్తాం మనకు. దాంట్లో మొదటిది ఏంటంటే క్లాసికల్ ఇంట్రెస్ట్ థియరీ చెప్తాం. ఈ క్లాసికల్ సాంప్రదాయవాదుల వడ్డీ రేటు సిద్ధాంతంగా చెప్తున్నాం. సాంప్రదాయవాదులు చెప్పిన ముఖ్యమైనటువంటి రికార్డో, మార్షల్ మరియు ఏసీబీగా మొదలుగా ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ థియరీ ప్రకారం ఏంటంటే వడ్డీ అనేది రెండు అంశాలు నిర్ణయిస్తాయి. ఒకటి క్యాపిటల్ సప్లై మరియు క్యాపిటల్ డిమాండ్, ఒకటి మూలధన సప్లై మరియు అది మూలధన డిమాండ్ రెండు కలిసి వడ్డీ రేటు నిర్ణయించడం జరుగుతుంది. మూలధన సప్లై మీన్స్ ఏంటంటే మూలధనానికి కావాల్సినటువంటి సప్లై చేసేటువంటి వాటిని మూలధన సప్లైగా చెప్పడం జరుగుతుంది మనకు. మూలధన సప్లై ముఖ్యమైనటువంటి ఏంటంటే పొదుపుదారులు అంటే ఏం మీన్స్ ఏంటంటే పొదుపు మీన్స్ ఏంటంటే ఆదాయాలు మన వినియోగం పోగా మిగిలిన దాన్ని ఏమంటే పొదుపుగా భావిస్తుంది. సేవింగ్ హోల్డర్స్ అంటే ఉన్న ఆదాయాన్ని మొత్తం పోగా ఆ దాంట్లో వినియోగాల ఆదాయాలకు వెళ్ళి తీసేయంగా మిగిలిన దాన్ని ఏమంటే పొదుపుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ వినియోగాలు ఎంత ఉందనే దాన్ని బట్టి పొదుపులు డిపెండ్ అయి ఉంటుంది. ఆ పొదుపు చేసే వ్యక్తులు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నట్టయితే పొదుపు చేస్తూ ఉంటారు. పొదుపులు అనేది బ్యాంకుల దగ్గర కానీ ఇతర మార్గాల ద్వారా పొదుపు అనేది సమకూర్చుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా జరిగేటువంటి దాన్ని ఏమంటే పొదుపులుగా చెప్పడం జరుగుతుంది మనకు. ఈ పొదుపు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనకి ఏంటంటే ఏది ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడైతే మనకు పొదుపులు అనేది ఎక్కువవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉందనుకో పొదుపులు అనేది నీకు ఏమవుతుంది, తక్కువగా ఉండడం జరుగుతుంది మనకు. ఒకసారి గమనించుకోండి, మనకు ఇంట్రెస్ట్ రేట్ ఈ విధంగా ఉన్నట్టయితే సేవింగ్ ఈ విధంగా అయింది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్టయితే పొదుపులు కూడా పెరుగుతాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినట్టయితే పొదుపులు ఏమవుతున్నాయి,
తగ్గుతుంటుంది. సేవింగ్లకు ఇంట్రెస్ట్ రేటుకు పొదుపుకు మధ్య ఉండేట సంబంధం ఏ విధంగా ఉంటుంది మనకు ఎడమ నుంచి కుడికి పైకి వాళ్ళతో ఏది అనులోమ సంబంధం ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే అప్పు ఇచ్చే వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఇస్తారు. పొదుపు చేసే వాళ్ళు మించిందంటే అప్పు ఇచ్చే వాళ్ళు అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది మనకు. మరొకటి ఏంది మూలధన డిమాండ్, క్యాపిటల్ డిమాండ్. మూలధనాన్ని కోరే వాళ్ళు, దట్ మీన్స్ మనకి ఏంటంటే పెట్టుబడిదారులు వీళ్ళకి ఏం కావాలి, ఆర్థిక వనరులు కావాలి. వాళ్ళ దగ్గర ఉన్న వనరులతోటి అదనంగా మరొక కొద్ది వనరులు అవసరమై ఉంటుంది. ఉత్పత్తి చేయడానికి కోసం కొంత డబ్బు అవసరమై ఉంటుంది. దాని ఇన్వెస్ట్మెంట్గా ఇందాకని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకు దేంతో ఆలోచిస్తుంటారు, క్యాపిటల్ డిమాండ్ అంటే మూలధన డిమాండ్ మీటిందంటే మూలధనానికి మనకి ఏముంటుంది, ఉపాంత ఉత్పాదకత ఉంటుంది. ఏదైనా సరే అధిక మొత్తంలో ఉన్నట్టయితే శ్రమ కానీ, అది భూమి కానీ, అది మూలధనం కానీ ఏదైనా సరే ఎక్కువగా ఉన్నట్టయితే ఉపాంత ఉత్పాదకత ఏమైంది, అదనంగా ఉత్పత్తి కారకాన్ని స్వీకరిస్తున్నట్టు వచ్చేదాన్ని ఉపాంత ఉత్పాదకత అంటాం. అదనంగా పెట్టుబడిని స్వీకరిస్తున్నట్టయితే వచ్చేటువంటి కదా ఉత్పత్తి ఏమైంది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే ఉత్పత్తి తక్కువగా వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమైంది తక్కువ వడ్డీ వచ్చేస్తుంది. దట్ మీన్స్ మనకి ఏమైంది తక్కువ ఉన్నట్టయితే ఏది మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. కాబట్టి వడ్డీ రేట్ ఎక్కువ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పాదకత ఎక్కువగా ఉంటుందో అప్పుడు పెట్టుబడి వనరులు అవసరమవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఉత్పత్తి కోసం వడ్డీ రేటు ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఉత్పత్తి కార్యక్రమాల కోసం అప్పు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉపాంత ఉత్పాదకత తక్కువగా ఉంటుందో అప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఈయనకు ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి లాభాలు సరిగ్గా రావు. కాబట్టి అప్పుడు నీకేమైంది ఉత్పత్తి తగ్గించేస్తారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం ఉండదు. దట్ మీన్స్ మనకేంది ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ముందుకు వస్తాడు. దట్ మీన్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేటుకు ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి సంబంధం ఉంది, ఇక్కడ విలోమ సంబంధం ఉందని చెప్పవచ్చు. మనకున్నటువంటి ఒక మ్యాప్ చూసుకున్నట్టు ఇక్కడ గమనించండి ఎట్లుంది. మనకు ఇంట్రెస్ట్ రేట్ మామూలుగా ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందనుకో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమైంది పెరిగింది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్టయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమైంది తగ్గుతుంటుంది. ఇంట్రెస్ట్ రేటుకు ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి సంబంధం ఉంది, ఇక్కడ విలోమ సంబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. దట్ మీన్ మనకేంది పెట్టుబడిదారులు మామూలు సాధారణంగా ఆలోచించినట్టయితే పెట్టుబడిదారులు ఎప్పుడైనా సరే వడ్డీ రేటు తక్కువగా ఉన్నట్టయితే పెట్టుబడి ఎక్కువగా పెడతారు. ఒకవేళ మనకు వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే పెట్టుబడి తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే లాభాల రేటు తగ్గిపోతుంది కాబట్టి తగ్గించడం జరుగుతుంది. అందువల్ల రేఖ ఏమైంది మనకు ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది. పెట్టుబడి రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మూలధన సప్లై ఇందాక గీసినటువంటి మూలధన సప్లై ఎడమ నుంచి కుడికి కిందికి పైకి వాలడము, మరి మూలధన డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలడం. ఈ రెండు రేఖలు కూడా ఎక్కడైతే కలుస్తాయో మనకున్నటువంటి రెండు రేఖలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఏమైపడుతుంది మనకు వడ్డీ రేటు నిర్ణయించబడి దాన్ని స్వాభావిక వడ్డీ రేటుగా చెప్పడం జరుగుతుంది. మనకున్నటువంటి ఇందాక గీసినటువంటి రేఖలలో గమనియండి. ఇది మనకేమంటున్నాం ఇన్వెస్ట్మెంట్ రేఖ, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ రేఖ. ఎట్లుంది మనకు ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది ఇది ఇన్వెస్ట్మెంట్ రేఖ. ఆ తర్వాత సప్లై రేఖ ఎట్లుంది ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. ఈ రెండు రేఖలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఏర్పడుతుంది వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ఏ రేఖ ఎక్కడమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఏది పొదుపు రేఖ మరియు పెట్టుబడి రేఖ. పొదుపు రేఖ అంటే మూలధన సప్లై రేఖ, పెట్టుబడి రేఖ మీన్స్ ఏంది మనకు మూలధన డిమాండ్ రేఖ. ఈ రెండు రేఖలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రం మనకి ఏమవుతుంది వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. మీకు గుర్తుండేవచ్చు మనకు డిమాండ్ మనకున్న సంపూర్ణ పోటీ మార్కెట్లో డిమాండ్ మరియు సప్లై రేఖ ఎక్కడైతే కలుస్తే మార్కెట్లో ధర ఎట్లా నిర్ణయించబడుతుందో అదేవిధంగా కూడా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వడ్డీ రేటు కూడా మార్కెట్లో నిర్ణయించబడుతుంది. మనకు మూలధన సప్లై మరియు మూలధన డిమాండ్ ఈ రెండు కూడా ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. దాన్ని మనం ఏమంటాం స్వాభావిక వడ్డీ అంటాము. ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువ ఉన్నట్టయితే వడ్డీ రేటు ఏమైంది ఎక్కువైతే ఏమైంది వడ్డీ ఎక్కువ ఇందాక చెప్పినట్టు సిద్ధాంత ప్రకారం వడ్డీ ఎక్కువ ఉంటే పొదుపులు ఎక్కువ చేస్తారు కానీ పెట్టుబడి మాత్రం తక్కువ చేస్తారు. మనకున్నటువంటి మార్కెట్లో మా వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే పొదుపులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ తీసుకునే వాళ్ళు మాత్రం తగ్గిపోతారు. మనకున్నటువంటి కదా లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే వడ్డీ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళ సంఖ్య పొదుపు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. అప్పుడేమైంది ఈ పరిమాణం చూడండి ఇంత పెరిగిపోయింది. కానీ అదే నీకేమైంది పెట్టుబడిదారు ఏమైంది తగ్గిపోయింది ఇంత మాత్రమే ఉన్నప్పుడు. అదే రకంగా నీకేం చూడండి మళ్ళీ గమనియండి. ఒకవేళ నీకు
వడ్డీ రేటు తగ్గినట్టయితే, వడ్డీ రేటు తగ్గితే నీకేమైంది, పెట్టుబడి చేసే వాళ్ళు ఎక్కువ ఉండదు, కానీ అప్పు ఇచ్చే వాళ్ళు మాత్రం తగ్గిపోతారు. సేమ్ ఈ రెండు బేసిక్గా చేసుకొని చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పొదుపు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అప్పు తీసుకునే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గి ఉంటుంది. దేర్ఫోర్ మనకి ఏమైంది, వడ్డీ రేటు మెల్లగా తగ్గిపోతుంది. తీసుకునే వాళ్ళ సంఖ్య లేరనుకో, అప్పుడు వడ్డీ ఏం చేస్తుందో తగ్గించేస్తుంది మనకు. అదేవిధంగా మార్కెట్లో ఒకవేళ వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉన్నట్టయితే, తక్కువ ఉంటే ఏది, అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. అప్పుడేమైంది, మార్కెట్లో వడ్డీ రేట్ అనేది మెల్లగా పెరిగిపోతుంది. వడ్డీ రేట్ ఎక్కువ ఉన్నట్టయితే వడ్డీ మెల్లగా మార్కెట్లో ఉండేటువంటి శక్తుల బట్టి, అప్పు ఇచ్చేది పొదుపు మరియు పెట్టుబడి ఉన్నటువంటి శక్తులు బట్టి తగ్గిపోతుంది. ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేట్ తక్కువగా ఉందనుకో, మార్కెట్లో ఉండేటువంటి శక్తులు బట్టి వడ్డీ రేట్ ఏమైంది, పైకి వాలుతుంటుంది. దేర్ఫోర్ మనకి ఏమైంది, ఇక్కడ మాత్రమే మార్కెట్లో ఏది పొదుపు రేఖ పెట్టుబడి రేఖ ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే మార్కెట్లో వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని మనం చెప్పొచ్చు. దాన్నే మనం ఏంది, స్వాభావిక వడ్డీ రేటు. ఒకవేళ మార్కెట్లో అనివార్య కారణాల వలన ఒకవేళ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నా మరలా తిరిగి తగ్గిపోయి మరలా సమతౌల్యానికి ఏర్పడుతుంది. ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేటు తక్కువగా ఉన్నా మార్కెట్లో ఉండేటువంటి పొదుపు పెట్టుబడి శక్తుల వల్ల మరలా వడ్డీ రేటు పెరిగిపోయి మళ్ళా సమతౌల్యం ఏర్పడుతుంది. సమతౌల్యం విచ్ఛిన్నం అనేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ నీకు పొదుపు పెట్టుబడులు మార్పు వచ్చినట్టు, పూర్తిగా మార్పు వచ్చినట్టయితే వడ్డీ రేట్లలో మార్పులు వచ్చేస్తుందని ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాన్ని కొద్దిమంది ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. ఇక్కడ జేమ్ కీన్స్ గారు ఎక్కువ విమర్శించింది. వడ్డీ రేట్ అనే మీదనే పొదుపు పెట్టుబడులు ఆధారపడతాయని చెప్పడం జరిగింది. కానీ వడ్డీ రేటు మీద ఇది ఆధారపడి ఉండదని కీన్స్ ఎక్కువగా భావించాడు. కేవలం ఆదాయం మీద మాత్రమే, ఆదాయం పెరిగితే మాత్రమే పొదుపులు చేస్తారు తప్ప ఆదాయం లేకుంటే పొదుపులు ఎవరు చేయరు. మనకున్నటువంటి కీన్స్ మానసిక సిద్ధాంతం ప్రకారము ఎప్పుడైతే ఆదాయాలు ఎక్కువగా ఉంటాయో వినియోగాలు పెరుగుతాయి, కానీ వినియోగాలు వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది, మార్పులు తక్కువగా వస్తాయి కాబట్టి పొదుపుల మార్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొదుపులు ఎక్కువ చేస్తారు. ఆదాయాలు తగ్గిపోయింది అనుకో వినియోగాలు తప్పనిసరి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మనకు పొదుపులు ఎవరు చేయరు, అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. దేర్ఫోర్ మనకి ఏం కావాలి, ఆదాయాలు ఉన్నప్పుడు మాత్రమే నీకు అప్పు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మనకి ఏంటంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలానికి సంబంధించిన సిద్ధాంతం. కాబట్టి వడ్డీ రేట్ అనేది అక్కడ ఉన్నటువంటి అప్పటి కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది తప్ప దీర్ఘకాలం అనేది డిపెండ్ అయి ఉండదు. అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడు పొదుపుదారు పెట్టుబడిదారు మధ్య సంబంధమే డిపెండ్ అయి ఉంటుంది తప్ప అక్కడ ఉండే లాంగ్ టైంలో ఇది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఎప్పుడు ఉండదు. దాంతోపాటు మనకి ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత ఉండదు. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఇది కేవలం అజంప్షన్ కింద మాత్రమే ఉంటుంది తప్ప ఎటువంటి పరిస్థితులు ఇది ఉండదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏంటంటే సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని కీన్స్ ఎక్కువగా విమర్శించి మరొక సిద్ధాంతాన్ని చెప్పండి, దాని ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతం చెప్పింది. దాని నెక్స్ట్ పాఠం చూద్దాం. తర్వాత మనకి ఏంటంటే ఈ క్లాసికల్ థియరీకి మనకి ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్గా వచ్చినటువంటి ఒక థియరీ మనకి ఏంటంటే నియో క్లాసికల్ థియరీ. దీన్ని మనం ఏమందంటే నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతము లేదా రుణాత్మక నిధుల వడ్డీ రేటు సిద్ధాంతంగా చెప్పొచ్చు. దీనికి నియో క్లాసికల్ వడ్డీ రేటు సిద్ధాంతము లైనబుల్ ఫండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ థియరీగా చెప్పొచ్చు. ఇది రుణాత్మక వడ్డీ రేటు సిద్ధాంతం అంటే ఏంది, దీని గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఇది కేవలం మనకి ఏంది అంటే మనకు క్లాసికల్ థియరీకి అడ్వాన్స్ ఉన్నటువంటి థియరీ, క్లాసికల్ థియరీకి ఉన్నటువంటి దానికి కాస్త యాడ్ చేయడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని కూడా క్లాసికల్కు అడ్వాన్స్ ఉన్న వాళ్ళని నియో క్లాసికల్ థియరీగా చెప్పడం జరిగింది. దీని కూడా క్లాసికల్ థియరీగా ఒక భాగంగా మాత్రం చూసుకోవచ్చు. ఈ సిద్ధాంతం రాబర్ట్సన్, ఓహిలియన్, ఏసీపీగా మొదలగు ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. వీళ్ళ సిద్ధాంత ప్రకారం ఏంటంటే సాంప్రదాయవాద సిద్ధాంతంలో కేవలం మూలధన సప్లైలో కేవలం ఏది పొదుపు మాత్రమే ఉంటుంది, మూలధన డిమాండ్లో పెట్టుబడి మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే పొదుపు పెట్టుబడులు ఉంటాయి, కానీ దీంట్లో పొదుపు చేసేవారు కేవలం పొదుపుతో పాటు మిగతా అనేక రకాల కారకాలు దీంట్లో ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానే మనం ఏంటంటే అప్పిచ్చే వాళ్ళ సమూహము చెప్పడం జరిగింది. రెండోది అప్పు తీసుకునే వాళ్ళ సమూహం, దాన్ని మనం ఏంటంటే సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్, రుణాత్మక నిధుల సప్లైగా చెప్పవచ్చు. రెండోది రుణాత్మక నిధుల డిమాండ్గా చెప్పడం జరుగుతుంది. రుణాత్మక నిధుల సప్లైలో మనకు ఉన్నటువంటి అంశాలు కొన్ని అంశాలు చెప్పవచ్చు. దాంట్లో ఉండే అంశాలు మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి లైనబుల్ ఫండ్స్ ఉన్నటువంటి అంశాల్లో ఇందాక చెప్పిన అప్పిచ్చే వాళ్ళ సమూహాన్ని సప్లై ఆఫ్ లైనబుల్ ఫండ్స్గా చెప్పడం జరిగింది.
దాంట్లో కేవలం పొదుపు చేసే వాళ్ళు ఒక్కళ్ళే ఉండరు, దాని సమూహాన్ని కాబట్టి ఏంటంటే ఫండ్ అంటాం. ఫండ్ అంటే నిధి, దాని రుణాత్మక నిధుల సప్లై. నిధి అంటే ఒక్కటి ఉన్న దాన్ని నిధిగా చెప్పము, దాంట్లో అనేకంగా ఉంటుందని నిధిగా చెప్తాం. తర్వాత మనకేంటంటే డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్, ఏది మనకు రుణాత్మక నిధుల డిమాండ్. డిమాండ్ అంటే ఏంటి, అప్పు కోరుకునే వాళ్ళ సమూహం, కేవలం పెట్టుబడిదారులు ఒక్కళ్ళే అప్పు కోరుకోరు, వాళ్ళ సమూహం మొత్తం చెప్తాను అంటే ఫండ్గా చెప్తున్నాం. కేవలం క్లాసికల్ థియరీకి నియో క్లాసికల్ థియరీకి చిన్న డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్ ఉంది. క్లాసికల్ థియరీలో మూలధన సప్లై మాత్రమే ఉంది. దీంట్లో మనకేంటంటే కేవలం పొదుపుదారులు ఒక్కలే కాదు, అనేక మంది ఉంటారు కాబట్టి దాన్ని ఏమంటాం, వాళ్ళందరినీ కలిపి అప్పిచ్చే వాళ్ళ సమూహాన్ని మొత్తాన్ని కలిపి దాన్ని ఏమంటాం సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్, రుణాత్మక నిధుల సప్లైగా చెప్పినాము. మూలధన డిమాండ్ కేవలం పెట్టుబడిదారులు ఒక్కలే ఉండరు, అనేక మంది చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి సమూహాన్ని, అప్పు తీసుకునే వాళ్ళ సమూహాన్ని అందరినీ కలిపి దాన్ని ఏమంటాం డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్గా చెప్పడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారు రుణాత్మకుల డిమాండ్ చెప్పడం జరుగుతుంది. వీళ్ళ రుణాత్మకుల సప్లై మరియు రుణాత్మక డిమాండ్ వీళ్ళ ఇద్దరు సమూహాలు కలియకనే దాన్ని ఏమంటాం మనకు వడ్డీ రేటుగా చెప్తున్నాం. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటిది మనకేంటంటే రుణాత్మక సప్లైగా చూద్దాం. ఇది మనకు సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్. దేర్ ఆర్ 4 టైప్స్. ఫస్ట్ మనకేం చెప్పినాం సప్లై మీన్స్ అంటే పొదుపుదారులు. మొదటి వారు సప్లై చేసే దాంట్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు, మనకు సప్లైదారులు. సప్లై ఇందాక చెప్పినట్టుగానే పొదుపు చేసే వ్యక్తులు. పొదుపు మీన్స్ ఇందాక ఏం చెప్పిన మనకు ఉన్నటువంటి వినియోగదారుని యొక్క ఆదాయంలో ఏది మనకు వినియోగాలు పోగా మిగిలిన దాన్ని ఏమంటే పొదుపులుగా భావించుకోవచ్చు. ఆ పొదుపులు ఉన్నటువంటి చిన్న చిన్న పొదుపులు, సాధారణంగా ఉన్నటువంటి చిన్న చిన్న మొత్తాలు ఉన్నటువంటి పొదుపులు వీళ్ళు ఏం చేస్తారు, కేవలం వడ్డీ రేటు మీద డిపెండ్ అయి ఉంటుండ్రు. మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే పొదుపులు ఎక్కువగా ఇస్తారు. దట్ మీన్స్ ఏంది, అప్పులు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ లోనబుల్ ఫండ్స్లలో సప్లై అనేది చాలా చాలా మేజర్ అంశంగా చెప్పుకోవచ్చు. కేవలం మనకేంటంటే సప్లైదారులుగా వీళ్ళు ఇందాక చెప్పినట్టుగానే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇస్తారు, వడ్డీ రేటు తక్కువగా ఉంటే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనకేంది దీని మీద రేఖ గీసినట్టయింది, మనకు ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చింది డిస్ హోర్డింగ్స్ చెప్పవచ్చు, దాచిపెట్టినటువంటి దాన్ని బయటికి రావడం, జడత్వ పొదుపుగా చెప్పవచ్చు. జడత్వం అంటే కదలిక. పొదుపులు అంటే సాధారణంగా వడ్డీ రేటు ఎక్కువ ఉంటే దాచిపెట్టుకో మనకేంది ఆదాయంలో వినియోగాలు పోగా మిగిలిందని చెప్పడం జరుగుతుంది. డిస్ హోర్డింగ్స్ దాచిపెట్టుకున్నది కూడా బయటికి ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కూడా బయటికి వస్తుంది. మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు బ్యాంకులలో కానీ లేకుంటే ఏదైనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా దగ్గర ఉన్నప్పుడు దగ్గర కానీ లేకుంటే ఇంకెక్కడైనటువంటి లోపల దాచిపెట్టుకున్నటువంటి ఏది డబ్బాలలో దాచిపెట్టుకున్నటువంటి కూడా బయటకు వచ్చేసి ఎప్పుడు మార్కెట్లో 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకో, మార్కెట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టయితే బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవడం వాటిలో చేయకుండా బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని మనం డిస్ హోల్డింగ్స్గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది డిస్ హోల్డింగ్స్, మనకు మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు పొదుపులు సరిపోనప్పుడు సందర్భాలలో అప్పుడేమైతే మార్కెట్లో ఈ డిస్ హోల్డింగ్స్ బయటికి వస్తే జరుగుతుంది. వడ్డీ రేటు ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతున్నాయి, వడ్డీ రేటు తక్కువ ఉంటేనేమో తక్కువ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది మనకి బ్యాంక్ మనీ. ఈ కేవలం మనకి ఏంటంటే వ్యక్తుల ద్వారా కాకుండా మనకున్నటువంటి సంస్థల ద్వారా బ్యాంకు ద్వారా కూడా జరుగుతుంది. బ్యాంకులు ఏ విధంగా వస్తుంది, మనకు ప్రజలు చేసేటువంటి చిన్న చిన్న మొత్తాల ద్వారా వచ్చినటువంటి పొదుపులు ఏం చేసుకుంటారే వేరే వ్యక్తులకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులలో డబ్బులు ఎప్పుడు ఇస్తుంది, బ్యాంకులు ఇతర వ్యక్తులకు ఎప్పుడు ఇస్తుంది, బ్యాంకులు అనేటువంటి పెద్ద సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి సంస్థాగతమైనటువంటి సంస్థలు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ప్రజల భయం అనేది ఉండదు. అందుకే మనకేంది ప్రజలు ఏం చేస్తున్నారు, బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టుకోవడం జరుగుతుంది. భద్రత కోసం బ్యాంకులో డబ్బులు దాచిపెట్టడం జరుగుతుంది. బ్యాంకులు ఏం చేస్తుంటాయి ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వాళ్ళకు ఎవరైతే అప్పులు అవసరమైతే వాళ్ళకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దేనికోసం ఇస్తున్న వడ్డీ రేటు మీద డిపెండ్ అయ్యి ఇస్తుండ్రు. ఇవి కూడా ఏం చేస్తుంది, బ్యాంకులు కూడా ఏం చేస్తుంది, మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తుంది, మార్కెట్లో వడ్డీ రేటు తక్కువ ఉంటే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు కూడా ప్రజల దగ్గర నుంచి పొదుపులు కలెక్ట్ చేసుకొని ఇతర వ్యక్తులకు అప్పులు ఇస్తుంది, సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ అప్పులు ఇస్తుంది. బ్యాంకులు కూడా ఏం ఆలోచిస్తుంది, వడ్డీ రేటే ఆలోచిస్తుంది. వడ్డీ రేటు ఎక్కువ ఉంటే అప్పులు ఎక్కువ ఇస్తుంది, వడ్డీ రేటు తక్కువ ఉంటేనేమో అప్పులు తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాంక్ మనీగా చెప్పవచ్చు. ఈ బ్యాంక్ మనీ రేఖ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుంది.
ఎందుకు? వడ్డీ రేటుకు బ్యాంక్ మనీకి కూడా ఎలాంటి సంబంధం ఉంది? అనులోమ సంబంధం ఉన్నందువలన బ్యాంక్ మనీ రేఖ కూడా ఎటు విధంగా ఉంటుంది? ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకేంది? డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఇది పొదుపుకు వ్యతిరేకమైనది, ఇన్వెస్ట్మెంట్కి వ్యతిరేకమైనది. ఇది మనకు డిస్ఇన్వెస్ట్మెంట్గా చెప్పవచ్చు. ఏ విధంగా ఉంటుంది అంటే పెట్టుబడి పెట్టి లాభాలు రానటువంటి సందర్భాల్లో ఈ విధంగా జరుగుతుంది. సాధారణ మనకి ఏమైందంటే వ్యవసాయదారులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇది పెట్టుబడి పెట్టి నష్టాలు వాటిల్లుతున్నట్టయితే ఈ నష్టాలు భరించలేక ఏమవుతుందంటే ఇది జరుగుతుంది. ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్తే ఒక రైతు మనకి ఏంటంటే 2 ఎకరాల పొలం ఉన్నట్టయితే అతడు వేరే వ్యక్తుల దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నట్టయితే 2 సంవత్సరాల నుంచి లాస్ వచ్చినట్టయితే చివరికి ఏమైంది? అప్పులు ఎక్కువైపోతాయి. రైతు అలాంటి భరించలేనటువంటి సందర్భాలు మనకి ఏం చేస్తుంది? నేనే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చే వాళ్ళు నేనే వేరే వ్యక్తులకు అప్పు ఇచ్చినట్టయితే లాభం వస్తుందా అని ఆలోచన క్రియేట్ అవుతున్న సందర్భాలు ఏర్పడతాయి. అప్పుడేమవుతుంది? ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేసినట్టయితే సుమారుగా 20 లక్షలు 30 లక్షల రూపాయలు వచ్చినట్టయితే వాటిని మనకు ఇంట్రెస్ట్కి ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తున్నాయి. అగ్రికల్చర్ ద్వారా వచ్చిన దానికంటే లేకుంటే సంస్థల ద్వారా వచ్చిన దానికంటే కూడా డబ్బులు ఎక్కువగా వస్తుందంటే ఆలోచన క్రియేట్ అయిందనుకో ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్గా మారిపోయి అదేమైతే మనకు వడ్డీ వ్యాపారిగా పొదుపులుగా మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? పెట్టుబడిలో లాస్ ఏర్పడుతున్నట్టయితే పెట్టుబడి తీసుకొచ్చి లాస్ ఏర్పడుతున్నట్టయితే ఉన్న పెట్టుబడిని కూడా వేరే వ్యక్తులకు అప్పిచ్చే సందర్భాలు ఏర్పడతాయి. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇది సాధారణంగా జరుగుతుంటే రైతులు తమ యొక్క పొలాన్ని ఎందుకు ఆపేస్తారు? రైతు పొలం వేయకుండా ఎందుకు ఆపేసి దాన్ని మనకు ప్లాట్లు చేసి అమ్ముకుంటూ లేకుంటే ఇతర మార్గాలకు ఎందుకు వేస్తుందంటే డబ్బులు త్వరగా వచ్చేస్తాయి. దాంతోపాటు మనకి ఏమవుతుందంటే వ్యవసాయ రంగం ప్రకృతి మీద డిపెండ్ అయింది కాబట్టి రిటర్న్స్ త్వరగా రావు. అందుకని ఏమవుతుందంటే ఇది జరుగుతుంటుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుందంటే సంస్థలో అప్పు తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే సందర్భాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనము వేరే వ్యక్తుల దగ్గరికి అప్పు తీసుకొచ్చే బదులు మనమే వేరే వ్యక్తులకు అప్పించినట్టయితే ఎవ్రీ మంత్ దానికి ఉన్నటువంటి టర్మ్ ప్రకారం ఎవ్రీ మంత్ నీకు డబ్బులు వస్తుంటాయి. ఇది మనకి రిటర్న్స్ వస్తుంటాయి. మనమే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్షన్ చేస్తున్నట్టయితే ఇది అనిశ్చిత పరిస్థితి ఏర్పడినట్టయితే మనకు లాభాల కంటే ఎక్కువ సందర్భాల్లో నష్టాలు ఏర్పడినట్టయితే సంస్థ కూడా అమ్మేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని డిస్ఇన్వెస్ట్మెంట్ ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? మార్కెట్లో వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. మార్కెట్లో వడ్డీ రేట్ ఎక్కువ ఉన్నట్టయితే డిస్ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది. మార్కెట్లో వడ్డీ రేట్ తక్కువ ఉన్నట్టయితే డిస్ఇన్వెస్ట్మెంట్ తక్కువగా అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే లోనబుల్ ఫండ్స్ ఆఫ్ మనకి డిమాండ్ చెప్పొచ్చు. మనకు రుణాత్మక డిమాండ్ ఏంటంటే అప్పు తీసుకునే వాళ్ళ సమూహము. అప్పు తీసుకునే వాళ్ళంటే ఏంది? పెట్టుబడిదారులు ఒక్కలే కాదు అప్పు తీసుకునేది. ఆ సమూహాలు ఏందో చూద్దాం. ఒకటి మనకేంది? ఇన్వెస్ట్మెంట్గా చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? పెట్టుబడిదారులు మనకేంది? లాభాపేక్ష కోసం చేసే వ్యక్తిని వారు పెట్టుబడిదారుడుగా చెప్పొచ్చు. లాభాపేక్ష కోసం అంటే ఏంది? ఉత్పత్తి కార్యక్రమాల కోసం జరిగేటువంటి వాటి కోసం డబ్బులు అవసరం కోసం చేసేవాడిని మాత్రం పెట్టుబడిదారుడుగా భావించేంత అవుతుంది తప్ప మిగతాది మనం అనకూడదు. ఎందుకు అనకూడదయ్యా అంటే మనకు ఈ సందర్భాల్లో మనకి ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకోసం మనకి ఏంటంటే ఇది సందర్భంగా చెప్పుకోకూడదు. అందుకే మరి దేన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారుల మీనింగ్ మనకేందంటే డబ్బు మనకేంది? అప్పు కోసం తీసే వ్యక్తిని పెట్టుబడిదారుగా చెప్పొచ్చు. ఈ మార్కెట్లో వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నట్టయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మార్కెట్లో వడ్డీ రేట్ మనకు తక్కువ ఉన్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అందుకే దీన్ని మనకి ఏమైందంటే ఈ రేక్ ఎట్లుండి ఎడమ నుంచి కుడికి కిందికి వాళ్ళతో రుణాత్మక వాళ్ళు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. మనకు పెట్టుబడి రేఖ ఈ విధంగా ఇది రుణాత్మక డిమాండ్లలో అతి ముఖ్యమైనది ఇన్వెస్ట్మెంట్ చెప్పొచ్చు. నెక్స్ట్ మనకేంటంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్, గృహ అవసరాల కోసం చేసేటువంటిదిగా చెప్పొచ్చు. గృహ అవసరాల కోసం కూడా కొంత అప్పు చేయడం జరుగుతుంది. ఎవరు మనకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా మనకి ఏమవుతుంది అంటే వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తువులు కొనుక్కుంటాం. వడ్డీ రేటు ఒకవేళ మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఉందనుకో తక్కువ కొనుగోలు చేస్తారు. ఈ మధ్యకు ఉన్నటువంటి సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ తమ యొక్క వ్యాపారం ఉన్నటువంటి వస్తువులు అమ్ముకోవడం కోసం ఏం చేస్తుండ్రు? 0% ఫైనాన్స్ అని చెప్పి లేకుండా తక్కువ వడ్డీకి అని చెప్పి తక్కువ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పి ఈఎంఐ తక్కువ ఉంటుందని చెప్పి అనేటువంటి వ్యాపార లావాదేవీల కోసం పెట్టి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి కోసం చేయడం జరుగుతుంది. ఇది కూడా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కూడా ఏంది? వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.
వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ చేరుతుంది. ఇంకోటి మనకు డిస్ సేవింగ్స్ అంటాం. డిస్ సేవింగ్స్ అంటే ఏంటంటే పొదుపులు పెట్టుబడిగా మారడం. కొన్ని సందర్భాలు మనకు ఏమైందంటే పొదుపు చేసుకుని అప్పులు ఇచ్చి వారెంబడి తిరిగి వాడు ఎగ్గొట్టినట్టయితే చాలా ప్రమాదాలు ఏర్పడేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలు మనకి ఏమైందంటే పొదుపులు మనకేంది పెట్టుబడి కూడా మనకు సేవింగ్స్గా మారే సందర్భాలు ఏర్పడతాయి. ఇది ఎప్పుడు ఈ సందర్భాలు మనకు జరగడం జరుగుతుంది. అది మన డిస్ సేవింగ్స్గా జరుగుతుంది ఆ తర్వాత మనకు ముందు పాఠాలకు వెళ్తున్నట్టయితే దీన్ని రేఖాపటం ద్వారా వివరించుకోవచ్చు. ఆ రేఖాపటం ఏ విధంగా ఉందో మనకు ఈ రేఖాపటం ద్వారా చూడవచ్చు. ఇందాక ఉన్నటువంటి లేనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై చూసినట్టయితే గమనించుకోండి 4 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి మనకేంది సేవింగ్స్ అని, తర్వాత డిస్ హోల్డింగ్స్, తర్వాత బ్యాంక్ మనీ, తర్వాత డిస్ ఇన్వెస్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈ గమనించండి రేఖ ఎట్లుందో ఒకసారి చూడండి. ఒకసారి రేఖ ఎట్లుంది? సేవింగ్ పొదుపు రేఖ ఎడమ నుంచి కొడికి పైకి వాలుతుంది. ఎక్స్ అక్షం మీద ఏది మనకు లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై, ఆ తర్వాత వై అక్షం మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. మనకు పొదుపు రేటుకు దీనికి వడ్డీ రేటుకి ఎలాంటి సంబంధం అనులోమ సంబంధం రేఖ ఎట్లుంది? మనకు ఎడమ నుంచి కొడికి పైకి వాలుతుంది. ఆ తర్వాత మనకేంది డిస్ హోల్డింగ్స్, దాచిపెట్టుకున్నటువంటి ద్రవ్యం కూడా బయటకు వచ్చేసింది. ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు దాచిపెట్టుకున్న ద్రవ్యం కూడా మనకు జలత్వం కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ మనీ, బ్యాంకులు కూడా సాధారణంగా ఏం చేస్తుంటే వడ్డీ రేటు ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ అప్పులు వేయడం జరుగుతుంది, తక్కువ ఉన్నప్పుడు తక్కువ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డిస్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మొత్తం పొదుపుగా మారే సందర్భం కొన్ని సందర్భాలు ఏర్పడుతుంది. ఇందాక చెప్పినట్టుగానే పెట్టుబడి కొన్ని సందర్భాలు మనకి ఏవైతే అంటే లాభదాయకంగా లేనట్టయితే, వడ్డీలు ఎక్కువగా ఉన్నట్టయితే, వడ్డీలు భరించలేక ఏమైంది ఆ ఇన్వెస్ట్మెంటే దారుడు ఏమైతే పొదుపుదారుడుగా మారిపోయి అప్పుడు ఏమైతే మనకు వడ్డీ రేటు ఎక్కువ ఉన్నట్టయితే డిస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది, తక్కువ ఉన్నట్టయితే తక్కువగా అవుతుంది. ఈ 4 రేఖలు కూడా ఒకటి మనకేంది, ఒకటి పొదుపు రేఖ, డిస్ హోల్డింగ్ రేఖ, తర్వాత బ్యాంక్ మనీ రేఖ, ఆ తర్వాత డిస్ ఇన్వెస్ట్మెంట్ రేఖ. ఈ 4 రేఖలు కూడా ఎడమ నుంచి కొడికి పైకి వాలుతూ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది. ఎందుకోసం అంటే వడ్డీ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అవుతున్నాయి, వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు తక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఈ రేఖలు ఎట్లున్నాయి? ఎడమ నుంచి కొడికి పైకి వాలుతుంటాయి. ఇది లోనబుల్ ఫండ్స్ ఉన్నటువంటి రేఖగా మనకు చెప్పొచ్చు. ఆ తర్వాత మనకేంది లోనబుల్స్ మనకు ఉన్నటువంటి డిమాండ్ రేఖ గీసినట్టు గమనియండి ఎట్లుంది మనకు. రేఖలు ఎట్లుంది మనకు? ఎడమ నుంచి కొడికి ఇది కిందికి వాలుతున్నాయి. ఫస్ట్ మనకేంది మనకు ఒకటి ఇన్వెస్ట్మెంట్ రేఖ కానీ, తర్వాత కన్జంప్షన్ రేఖ కానీ, ఆ తర్వాత మనకేందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకు డిస్ సేవింగ్స్ రేఖ. మొత్తం మనకు ఈ 3 రేఖలు గీస్తున్నట్టయితే ఎడమ నుంచి కొడికి కిందికి వాలుతుంటాయి. ఇది కూడా సేమ్ ఏ విధంగా ఉన్నాయి? వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే తక్కువ చేయడం జరుగుతుంది. మనకు చూడండి ఇన్వెస్ట్మెంట్ రేఖ కానీ, ఆ తర్వాత కన్జంప్షన్ రేఖ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏది డిస్ సేవింగ్స్ రేఖ కానీ, మొత్తం కూడా రేఖలు ఏంది 3 రేఖలు ఎడమ నుంచి కొడికి కిందికి వాలుతూ ఉంటాయి. ఎందుకు కిందికి వాలుతున్నాయి? వడ్డీ రేటుకు ఈ 3 కూడా ఎలాంటి సంబంధం? విలోమ సంబంధం ఉంది. పెట్టుబడి రేఖ చూసినట్టయితే పెట్టుబడి మనకి రేఖ ఎట్లుంది? వడ్డీ రేటు ఎక్కువ ఉన్నట్టయితే పెట్టుబడి తక్కువ అయింది, వడ్డీ రేటు తక్కువ ఉన్నట్టయితే పెట్టుబడి మనకు ఎక్కువ అవుతుంది. మనకు రేఖలను ఎట్లున్నాయి? ఎడమ నుంచి కొడికి కిందికి వాలుతూ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. ఎందుకోసం కలిగి ఉంటుంది? వడ్డీ రేటుకు లేనబుల్ ఫండ్స్ ఆఫ్ డిమాండ్కి ఎలాంటి సంబంధం ఉంది? ఇక్కడ విలోమ సంబంధం ఉన్నందువల్ల రేఖ ఎట్లుంది? ఎడమ నుంచి కొడికి కిందికి వాలుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రేఖలు మనకు సమానం గీసినట్టయితే సమతుల్యం ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫస్ట్ మనకి ఏంది సప్లై రేఖలు ఎట్లుంది? ఎడమ నుంచి కొడి సప్లై రేఖ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మనకేంది ఇవన్నీ 4 రేఖలు కూడా ఏంది ఎడమ నుంచి కొడికి పైకి వెళ్ళినాయి. ఇది లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై. ఆ తర్వాత మనకేంది డిమాండ్ రేఖ చూస్తున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ రేఖ, ఆ తర్వాత మనకేంది కన్జంప్షన్ రేఖ, ఆ తర్వాత డిస్ సేవింగ్స్ రేఖ. ఈ 4 రేఖలు కూడా ఎక్కడైతే కలుస్తాయో లోనబుల్ ఫండ్స్ మొత్తం కలిపి ఇది మనకు లోనబుల్ ఫండ్స్లో ఈ 4 కలిపి ఉండేదాన్ని ఏమంటాం? లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఉన్నటువంటి రేఖను ఏమంటాం? లోనబుల్ ఫండ్స్ ఆఫ్ డిమాండ్. ఇవన్నీ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మనకు ఉన్నటువంటి దాన్ని మనకి ఏమంటాం? మనకు 2 కలిసి వడ్డీ రేటు మనకి నిర్ణయించడం జరుగుతుంది. మనకి ఇవి 4 మరియు ఇవి 3 మనకేమి కలవాలి. దీని 4 కలిపి దాన్ని ఏమంటే లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై అంటాం. ఈ 3 కలిపి దాన్ని ఏమంటే లోనబుల్ ఫండ్స్ ఆఫ్ డిమాండ్గా చెప్పవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రేఖ గీసినట్టయితే మనకి 4 కలిపి ఇక్కడ ఇందాక చెప్పినాగా ఇక్కడ ఉన్నటువంటి 4 కలిపి ఉన్నటువంటి ఏది లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై సిగ్మా ఎస్ అంటాం. సిగ్మా మీన్స్ ఏంది? కలవడం, మొత్తం కలవడాన్ని ఏమంటే సిగ్మా ఎస్గా చెప్తాం. ఇక్కడ మనకేంది చూపేం జరుగుతుంది? మనకి ఇక్కడ
ఇక సిగ్మా ఇక్కడ చూసినట్టయితే సిగ్మా ఎస్ ఈక్వల్ సిగ్మా డిమాండ్. మనకేంది ఇక డిజోల్డింగ్ ఇవన్నీ కలుపుతాయి. సిగ్మా అంటే కలవడం అర్థం. అప్పుడు మనకేంది లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై అంటే మనకి ఇక్కడ ఈ 4 కలవాలి. ఏది మనకు పొదుపుదారులు, డిజోల్డింగ్స్, బ్యాంక్ మనీ ఇవన్నీ కలిసి దాన్ని ఏమంటాం ఈ లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లై. ఇది ఎట్లు మనకు ఎడమ నుంచి కొడికి ఇటు పైకి వాలుతుంటుంది. ఈ రేఖ ఎట్లుంది ఎడమ నుంచి కొడికి పైకి వాలుతుంది. ఆ తర్వాత మనకేంది లోనబుల్ ఫండ్స్ ఆఫ్ డిమాండ్, దీన్ని సిగ్మా డిమాండ్ అంటాం. ఈ 3 కలయిక వచ్చేదాన్ని ఏమంటాం ఈ డిమాండ్ రేఖగా చెప్పినాం. ఈ 2 రేఖలు కూడా ఎక్కడైతే కలుస్తాయో దాన్ని ఏమంటాం మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చెప్పడం జరుగుతుంది. మనకు ఈ 2 రేఖలు ఒకటి సిగ్మా ఎస్ అండ్ సిగ్మా డిమాండ్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే మార్కెట్లో వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది మనకు చెప్పుకోవచ్చు. ఇదే ఇక్కడ మాత్రమే నిర్ణయించబడుతుంది. మనకు దీంట్లో ఉండేటువంటి క్లాసికల్ థియరీకి దీనికి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఏంటంటే క్లాసికల్ థియరీలో ఓన్లీ మూలధన సప్లై పొదుపు మాత్రమే చెప్పడం జరిగింది. మూలధన డిమాండ్ అంటే పెట్టుబడి మాత్రమే, ఇక్కడ పెట్టుబడి పొదుపు మాత్రం రెండే చెప్పడం జరిగింది. ఈ 2 ఎక్కడైతే కలిస్తే అక్కడ మాత్రం నిర్ణయించు, ఇక్కడ మాత్రం నిర్ణయించని చెప్పింది. కానీ మనకేంటంటే కేవలం పొదుపుదారులు ఒక్కలే ఉండరు. తర్వాత పొదుపు చేసే వాళ్ళు, అప్పిచ్చే వాళ్ళు ఇంకా మిగతా చాలామంది ఉంటారు. డిజోల్డింగ్స్ కానీ, బ్యాంకు ద్రవ్యం కానీ, ఆ తర్వాత మనకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది సేవింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కలయిక జరుగుతుంది. ఆ తర్వాత మనకేంది ఇవన్నీ కలిస్తేనే రుణాత్మక సప్లైగా చెప్పడం జరిగింది. మిగతా ఎందుకు కేవలం ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, ఈ 3 కూడా కలిసి మిగతా ఏది మనకు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కానీ, డిస్ సేవింగ్స్ కానీ ఈ 3 రేఖ 3 మరియు ఈ 4 ఎక్కడైతే కలుస్తాయో సిగ్మా డిమాండ్ మరియు సిగ్మా సప్లై ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే మార్కెట్లో వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని చెప్పొచ్చు. ఈ సిద్ధాంతం క్లాసికల్ థియరీకి కాస్త కొంచెం ఎక్స్టెండ్ చేయడం సిద్ధాంతం తప్ప క్లాసికల్ థియరీలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు మాత్రమే ఉంటాయి. కీన్స్ కూడా ఈ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. సేమ్ క్లాసికల్ థియరీ అయితే అదే విధంగా విమర్శించిండు. వడ్డీ రేట్ అనేది ఆదాయం మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. పొదుపు పెట్టుబడుల మధ్య అనేది సమతౌల్యం అనేది కేవలం ఒక్కటే కాదు, రుణాత్మక సప్లై అయినా రుణ డిమాండ్ అయినప్పటికీ కూడా ఆదాయం మీద మాత్రమే డిపెండ్ అవుతుంటుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు దీర్ఘకాలం మాత్రం కాదు, స్వల్పకాలం మాత్రం సంబంధించింది. స్వల్పకాలం అంటే అప్పిచ్చేవాడు తీసుకునే వారి మధ్య సంబంధం ఉంటుంది తప్ప మార్కెట్ మొత్తం ఒకటే సంబంధం అనేది ఉండదు. ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి అవసరం ఉంటుంది, దాన్ని బట్టే వడ్డీ నిర్ణయించబడుతుంది తప్ప మార్కెట్ మొత్తం ఒకే రకమైన వడ్డీ అనేది ఉండదు. గృహ అవసరాలు వేరే తిరిగి ఉంటుంది, వ్యాపార అవసరాలు వేరే తిరిగి ఉంటుంది, తర్వాత మనకు ఎడ్యుకేషన్ లోన్స్ వేరే తిరిగి ఉంటుంది, వాళ్ళ యొక్క ఉన్నటువంటి లోన్స్ వేరే తిరిగి ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి మార్పు చెందుతుంది తప్ప స్వల్పకాలం తప్ప దీర్ఘకాలంగా వడ్డీ రేటు ఎప్పుడు కూడా ఉండదని చెప్పి వీళ్ళు విమర్శించడం జరిగింది. ఇది దాన్ని విమర్శించుకుంటే కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కాకుండా ద్రవ్యపరమైన అంశాలు మాత్రమే ఉంటుంది. ద్రవ్యపరమైన అంశాలు అంటే ఏంది, ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ కలిసి మార్కెట్లో వడ్డీ నిర్ణయించబడుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మార్కెట్లో ఉండేటువంటి సాంప్రదాయ అంశాలటువంటి ఏది మనకు పొదుపు పెట్టుబడులు కేవలం ఇవి ఒక్కటే కాదయ్యా, మార్కెట్లో ఉండేటువంటి ఏది ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ 2 ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రం వడ్డీ నిర్ణయించబడుతుందని చెప్పి కీన్స్ తన యొక్క సిద్ధాంతాన్ని చెప్పడం జరిగిందని సిద్ధాంతం మనకు చెప్పుకోవచ్చు. ఇది సాంప్రదాయ వాళ్ళ సిద్ధాంతంగా మనం చెప్పడం జరుగుతుంది.